హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో కంటెంట్లోకి వెళ్లే ముందు నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా అండ్ మన ఛానల్ రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ ఎవరైనా ఈ ఇంట్రొడక్షన్ని స్కిప్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా మీరు ఆ టైంలోకి వెళ్ళినట్లయితే కంటెంట్లోకి అయితే వెళ్తారు ఫ్రెండ్స్. సో నేను మీకు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, ఇది కేవలం నేను బిగినర్స్ని మైండ్లో ఉంచుకొని చేస్తున్నా వీడియోస్. బికాస్ ఆల్రెడీ మనకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఇంకొక కొత్త ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజనే ఈ ఛానల్లో ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ వీడియోస్ చేయడం జరిగింది. సో స్టాక్ మార్కెట్ అంటే మోస్ట్లీ చాలా వరకు కూడా ఐడియా ఉండే వాళ్ళు ఆ ఛానల్లో ఎక్కువగా ఉంటారు. కానీ ఈ ఛానల్లో కేవలం బిగినర్స్, అంటే స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్నా సరే బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు. ఇఫ్ ఎవరైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఈ డే ట్రేడర్ తెలుగు సెకండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయమని నా సజెషన్. సో దట్ ఈ ఛానల్ బిగినింగ్ నుంచి వస్తున్న వీడియోస్ ని ఏవి కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఈ వీడియోలో ఒకవేళ నేను ఎక్కడైనా టెక్నికల్ టర్మ్స్ మాట్లాడినట్లయితే కమింగ్ వీడియోస్ లో తప్పకుండా అవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్. కాకపోతే నేను కంటెంట్ అంతా చేసే లోపే బిగినర్స్ ఎక్కడ నష్టపోతారేమో అని ఈ వీడియోని అయితే రికార్డ్ చేయాల్సి వచ్చింది. అండ్ కమింగ్ డేస్ లో ఇంకొన్ని బిగినర్స్ టాపిక్స్ అండ్ దాని తర్వాత నుంచి కంటెంట్ రిలేటెడ్ గా బేసిక్స్ నుంచి కవర్ చేస్తూ వస్తాను. ఈ వీడియో మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ లో బ్రాడ్లీ మనకి టూ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు ఇన్వెస్టర్స్, ఇంకొకరు ట్రేడర్స్ అనమాట. ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారు, ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కంపెనీలో టైం టు టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతే ఆ కంపెనీ గ్రో అయ్యే ప్రాసెస్ లో నేను చేసిన పెట్టుబడి కూడా గ్రో అవుతుంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే ఆ కంపెనీలో నేను చేసిన పెట్టుబడి కూడా మంచిగా గ్రో అవుతుంది. సో దట్ నేను మంచి డబ్బులు స్టాక్ మార్కెట్ నుంచి సంపాదించుకోవచ్చు. ఇది ఇన్వెస్టర్స్ మైండ్ సెట్. ట్రేడర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఇవి ఐడియా ఉన్నా సరే ట్రేడర్ ఒక ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, ఆ కంపెనీలో ఒక సర్టైన్ లెవెల్లో ఎంటర్ అవ్వడం అండ్ మనం అనుకున్న లెవెల్స్ రీచ్ అవ్వగానే ఆ కంపెనీ ఎంత మంచి కంపెనీ అయినా సరే ఆ కంపెనీలోంచి ఎగ్జిట్ అవ్వడం. ట్రేడర్ ఎంటర్ అయ్యాక తను అనుకున్నట్లే జరిగితే ప్రాఫిట్ తో ఎగ్జిట్ అవుతాడు, లేదంటే కొంత లాస్ తో ఎగ్జిట్ అవుతాడు. సో ఇన్వెస్టర్స్ ని కొంత పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ట్రేడర్స్ గురించి మాట్లాడుకుందాం, స్పెషల్లీ ఇంట్రాడే అండ్ పొజిషనల్ ట్రేడ్స్ చేస్తున్న వాళ్ళ గురించి. మనం ఏ పని స్టార్ట్ చేసినా పర్ఫెక్ట్ గానే చేయాలనుకుంటాం, ఎటువంటి తప్పులు కూడా జరగకూడదు అనుకుంటాం. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో కూడా అదే మెంటాలిటీ ఉంటుంది. ఏ ట్రేడర్ అయినా సరే తను ఎంటర్ అవబోతున్న ట్రేడ్ లో ఖచ్చితంగా ప్రాఫిటే ఉండాలి, లాస్ ఉండకూడదనే ఎంటర్ అవుతాడు. కానీ ఇన్ రియాలిటీలో అసలు లాసే రాని ట్రేడర్ ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసి అటువంటి ట్రేడర్ ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా లేరు ఫ్రెండ్స్. మీ మైండ్ చాలా ప్రిపేర్డ్ గా ఉండాలి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ లో మీరు ట్రేడింగ్ చేస్తున్న ప్రతిసారి కూడా లాస్ వస్తే ఇంత లాస్ వరకే నేను చూస్తాను, ఆ లాస్ తర్వాత నేను ఎగ్జిట్ అవుతాను, ఈ క్లారిటీ ఉంటేనే మీరు ఒక ట్రేడ్ లో ఎంటర్ అవ్వాలి. అసలు లాసే రాదనే ఒక మైండ్ సెట్ తో మీరు ఎంటర్ అయినట్లయితే, మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఎటువంటి లాస్ వస్తున్నా అది మిమ్మల్ని టెన్షన్ కి గురి చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తారో, మీరు లాస్ అయిపోతారని మీకు తెలుస్తున్నా సరే ఆ ట్రేడ్ ని అలా హోల్డ్ చేస్తూ ఉంటారు. లాస్ పెరుగుతూ ఉంటుంది, మీరు ఇంకా టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తుంటారు. ఫైనల్ గా మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎక్కువ శాతం డబ్బుల్ని ఒక ట్రేడ్ లోనే కోల్పోతారు. ఇదే స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన బిగినర్స్ చేసే పెద్ద తప్పు. ఎంటర్ అవుతున్న ట్రేడ్ లో ప్రాఫిట్ ని మాత్రమే మైండ్ లో ఉంచుకుంటారు, కానీ లాస్ ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆలోచించరు. మీరు తీసుకునే 10 ట్రేడ్స్ లో 6 ట్రేడ్స్ మీరు సక్సెస్ఫుల్ గా చేయగలిగినా సరే మీరు టాప్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ లో ఒకరిగా ఉంటారు. కాబట్టి ప్రతిదీ కూడా కరెక్ట్ గానే జరగాలి, ప్రతి దాంట్లో కూడా లాభమే రావాలి, నాకు నష్టమే రాకూడదనే మైండ్ సెట్ తో స్టాక్ మార్కెట్ లో ఉంటే నష్టాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. 10,000 పెడుతున్నాను, నాకు ఒక 5% 4% రిటర్న్ వస్తే సరిపోతుందని చూసుకోకుండా ఈ 10,000 ఇంకొక 10,000గా ఎలా మార్చాలి, వారం రోజుల్లో ఈ ₹1,00,000 5 లక్షలుగా ఎలా చేయాలి, లేదంటే ఒక నెల రోజుల్లో ఎలా చేయాలి, ఈ మైండ్ సెట్ తో కూడా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వకూడదు. బికాస్ ఈ మైండ్ సెట్ తో మీరు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయినట్లయితే మీరు చేస్తున్నది ట్రేడింగ్ కాదు, ఖచ్చితంగా గ్యాంబ్లింగే. సో గ్యాంబ్లింగ్ కి ట్రేడింగ్ కి ఉన్న తేడా ఏంటంటే, గ్యాంబ్లింగ్ లో మనం ఏ పొజిషన్ అయితే తీసుకుంటామో ఆ పొజిషన్ తీసుకుంటున్నప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది. ఎయిదర్ హిట్ అయితే నాకు డబుల్ ఆర్ ఎక్కువ డబ్బులు వస్తుంది, ఫ్లాప్ అయితే నా దగ్గర ఉన్న డబ్బులంతా పోతుందని. కాకపోతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టం వస్తుందని మనకు అర్థం అవుతూ ఉంటుంది. మనం తీసుకోబోతున్న ట్రేడ్ అనేది ఫ్లాప్ అయితే మన దగ్గర ఉన్న డబ్బులంతా పోగొట్టుకోవడానికి మనం రెడీగా ఉండకూడదు. తీసుకుంటున్న ట్రేడ్ లో నేను ఇంతకు మించి నా లాస్ నేను చూడను, ఇదే నా మాక్సిమం లాస్ అని అనుకున్న తర్వాతే ఒక ట్రేడ్ లోకి మనం ఎంటర్ అవ్వాలి. కానీ నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది, ఈ 10,000 పోతే పోయింది, కానీ ఇంకొక 10,000 నేను సంపాదించాలనుకుని ఎటువంటి ట్రేడ్ కూడా స్టాక్ మార్కెట్ లో తీసుకోకూడదు. అది ట్రేడింగ్ అని అసలు అనకూడదు, అది గ్యాంబ్లింగ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలా సెటిల్డ్ గా ఉంటారు, ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటారనే ఒక ఒపీనియన్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకంటే కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇంకా సెటిల్డ్ గా చాలా కామ్ గా ఉండాలి.
వాళ్ళకి సరైన ట్రేడ్ అని అనిపించేంత వరకు కూడా ఎటువంటి పొజిషన్ కూడా తీసుకోకూడదు. అలా సెటిల్డ్ గా కొంత కామ్ గా ఉండాలంటే మీరు ముందు ప్రాఫిట్స్ ని చూసే మైండ్ సెట్ ని మానుకోవాలి ఫ్రెండ్స్. సో ఒకరు 10 లక్షలు సంపాదించారని, ఒకరు 50,000 ఒక రోజులో సంపాదించారని, ఒకరు ఒక 5-6 రోజుల్లో ఒక 20 లక్షలు సంపాదించారని ఇలాంటి స్క్రీన్ షాట్స్ ఆర్ వీడియోస్ ఆర్ ఇంకే ఇతర డిజిటల్ డేటాని మీరు చూస్తున్నా సరే మీ మైండ్ నువ్వెందుకు అలా అవ్వకూడదు, సో తన అయ్యాడు కదా నువ్వు కూడా అవ్వు, సో నీ దగ్గర ఇంత డబ్బులు ఉంది, దీన్ని ఏదో ఒక ట్రేడ్ చేసి నువ్వు కూడా ప్రాఫిట్స్ తీసుకురా అని మిమ్మల్ని కంపల్షన్ కి గురి చేస్తుంది. సో దట్ మీరు టైం తీసుకొని ఒక బెస్ట్ ట్రేడ్ ని సెలెక్ట్ చేసుకునే లోపే ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుని స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవడం అండ్ ఆ ట్రేడ్ లో లాస్ అవడం. ప్రాఫిట్స్ చూడాలనుకుంటున్న మీ మైండ్ లాస్ ని చూసేసరికి కొంత ఈగో అనేది హర్ట్ అయ్యి పోయిన లాస్ ని ఎలాగైనా రికవర్ చేయాలని చెప్పి రివెంజ్ ట్రేడ్స్ చేయడం, సో దాంతో ఉన్న క్యాపిటల్ ని కూడా పోగొట్టుకోవడమే మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ వంత అయితే అవుతూ ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని ఎవరైతే కెరియర్ గా తీసుకోవాలనుకుంటున్నారో, మీ స్టోరీని ఫ్యూచర్ లో సక్సెస్ఫుల్ స్టోరీగా చెప్పాలి, ఫెయిల్యూర్ స్టోరీగా చెప్పకూడదని మీరు అనుకుంటున్నట్లయితే నేను ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో దాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. బికాస్ స్టాక్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్క ట్రేడర్ కూడా మెయింటైన్ చేసే స్ట్రాటజీ. సో స్టాక్ మార్కెట్ లో ఒకరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ 2 థింగ్స్ అనేటివి తనకి ఫేవరబుల్ గా ఉండాలి. ఒకటి విన్నింగ్ రేట్, అంటే మనం తీసుకునే ట్రేడ్స్ లో ఎన్ని ప్రాఫిటబుల్ గా మారుతున్నాయి, ఎన్ని లాస్ ట్రేడ్స్ గా మారుతున్నాయి. అండ్ నెక్స్ట్ రిస్క్ రివార్డ్ అనమాట. సో రిస్క్ రివార్డ్ అంటే మనం స్టాప్ లాస్ ఎంత పెడుతున్నాం, టార్గెట్ ఎంత పెడుతున్నాం. అప్పుడే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన ట్రేడర్ అయినా, కొన్ని సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ లో ఉన్న ట్రేడర్ అయినా సరే ఖచ్చితంగా తను ప్రాఫిటబుల్ గా ఉండాలనుకుని ఆ ట్రేడ్ అయితే తీసుకుంటాడు. కాకపోతే ఆ ట్రేడ్ ని తీసుకున్న తర్వాత తను ప్రాఫిట్ లో ఉంటాడా, లాస్ లో ఉంటాడా అనేది మార్కెట్ చేతుల్లో ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మనం అనుకున్న వ్యూ కూడా రాంగ్ అవ్వచ్చు అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో మనం లాస్ లో ఎండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ గా మన చేతుల్లో అయితే ఉండదు. విన్నింగ్ రేట్ అనేది మీరు ఎన్ని సంవత్సరాల అనాలిసిస్ మీద టైం స్పెండ్ చేసినా సరే ఫైనల్ గా మీరు తీసుకునే ప్రతి ట్రేడ్ కూడా ప్రాఫిటబుల్ ట్రేడ్ గా అయితే ఉండదు. కొన్ని లాస్ ట్రేడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి విన్నింగ్ రేట్ అనేది మీ చేతుల్లో ఉండదు. కాకపోతే ఈ రిస్క్ రివార్డ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది అనమాట. అంటే మీరు ఏ ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ట్రేడ్ కి సంబంధించిన స్టాప్ లాస్ ఎంత ఉండాలి, టార్గెట్ ఎంత ఉండాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో బిగినర్స్ కి చెప్తున్నాను, విన్నింగ్ రేట్ ని కొంత పక్కన పెట్టండి. కేవలం ఈ రిస్క్ రివార్డ్ ని మీరు మేనేజ్ చేయగలిగినట్లయితే స్టాక్ మార్కెట్ మిమ్మల్ని అంత ఈజీగా ఎగ్జిట్ డోర్ వైపు అయితే తీసుకువెళ్ళదు. అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వడానికి మీరు తీసుకునే మొదటి స్టెప్ ఇదే అనమాట. సో దీని గురించి ఇప్పుడు నేను మీకు కొంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన కంటెంట్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరికొన్ని మీకు తీసుకురావడానికి మాకు అదొక మోటివేషన్ లా ఉంటుంది. సో స్టాక్ లో మీరు ఎటువంటి బై ఆర్ సెల్ పొజిషన్ తీసుకుంటున్నా సరే మోస్ట్లీ 3 థింగ్స్ ఉంటాయి. అంటే మీరు ఏ ప్రైస్ లో ఆ స్టాక్ లోకి ఎంటర్ అవుతున్నారు, ట్రేడ్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో మీ దగ్గర ఉన్న డబ్బులతోనే కదా ఆ ట్రేడ్ లోకి ఎంటర్ అవుతారు. సో అలా ఎంటర్ అవుతున్న డబ్బుల్లో ఎంతకు మించి మీరు లాస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. అంటే మీ లాస్ ని ఎక్కడ స్టాప్ చేయాలనుకుంటున్నారు. స్టాప్ అంటే ఆపేద్దాం అనుకుంటున్నారు. దాన్నే మనం స్టాప్ లాస్ అంటాం. మన డబ్బులు ఇంతకు మించి పోకూడదని మనం ఒక లెవెల్ ని సెట్ చేయడం స్టాప్ లాస్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తే మీరు ప్రాఫిటబుల్ గా ట్రేడ్ లోంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు, అది టార్గెట్ అవుతుంది. ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ లో ఉన్న ఒక కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐటీసీ స్టాక్ ఐడియా ఉందా? క్లాస్మేట్ నోట్బుక్స్ కానివ్వండి, బింగో కానివ్వండి, ఇవన్నీ తయారు చేసేది ఐటీసీ వాళ్ళే. అనుకుందాం ఐటీసీలో నేను ఈ రోజు ఇంట్రాడేలో ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే 198 లో ఉంది. కానీ నా అనాలిసిస్ ప్రకారం 200 దగ్గరకు వస్తేనే నేను బై పొజిషన్ తీసుకుంటాను అనమాట. 200 దగ్గర నేను బై పొజిషన్ తీసుకుంటే 3 రూపీస్ కంటే ఆ స్టాక్ ఎక్కువగా పడదు. అండ్ ఒకవేళ నేను అనుకున్నట్టు జరిగితే 6 రూపీస్ వరకు నాకు పర్ షేర్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. అంటే నా టార్గెట్ పర్ షేర్ 6 రూపీస్ అవుతుంది. స్టాప్ లాస్ 3 రూపీస్ అవుతుంది. 3 రూపీస్ కంటే కింద పడదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ పడితే నేను ఎగ్జిట్ అయిపోతాను. కాబట్టి స్టాప్ లాస్ అనేది నేను 197 దగ్గర పెట్టాను. అండ్ 6 రూపీస్ వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నేను టార్గెట్ 206 రూపీస్ పెట్టాను. ఇక్కడ మీరు గమనిస్తే 1, 2, 3 అని పెట్టాను కదా ఫ్రెండ్స్. దాని మీనింగ్ ఏంటంటే ఏ ట్రేడ్లో అయినా మీరు ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు మీ టార్గెట్ని కాదు మీరు మొదట చూడాల్సింది మీ స్టాప్ లాస్ని. అంటే మీరు ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి స్టాక్ ఎంతవరకు పడడానికి ఛాన్స్ ఉంది, మీ టార్గెట్ ఎంత ఉంది, మీ స్టాప్ లాస్ ఎంత ఉంది, ఇది మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేసి ట్రేడ్లోకి ఎంటర్ అయినట్లయితే మీ లాస్ ప్రాబబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది ఎలా అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడున్న డేటాని ప్రెసెంట్ అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడున్న డేటాని ఇప్పుడు మీరు గమనిస్తే రిస్క్ ఎంత ఉంది ఇప్పుడు నేను తీసుకుంటున్న ట్రేడ్లో 3 రూపీస్ పర్ షేర్ నాకు రిస్క్ ఉంది. రివార్డ్ ఎంత ఉంది? 6 రూపీస్ ఉంది. 6 రూపీస్ నా టార్గెట్ కాబట్టి. సో ఈ రెండింటిని కూడా మనం క్యాన్సిల్ చేస్తే 1:2 నా రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. సో రిస్క్ రివార్డ్ 1:2 ఉందంటే దాని మీనింగ్ అంటే ఎవ్రీ 1 రూపీ స్టాప్ లాస్ కి 2 రూపీస్ నాకు టార్గెట్ ఉందన్నమాట. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ని పక్కన పెట్టండి. ఇంకొక ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. అనుకుందాం మీరు 198, 200 ఆ పాయింట్స్ లో ఐటీసీని చూడలేదు. ఐటీసీ మీరు చూస్తున్న పాయింట్ ఆఫ్ టైం లో 203 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో బిగినర్కి ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉంటుందంటే ఓకే 198 నుంచి 200కి, 200 నుంచి 203కి వచ్చేసింది కదా. సో టార్గెట్ నా అనాలిసిస్ ప్రకారం 206 కదా.
ఇన్ని పాయింట్స్ మూవ్ అయిన ఐటీసీ స్టాక్ ఇంకొక 3 పాయింట్స్ ఎందుకు మూవ్ అవ్వదు? సో 203లో ఎంట్రీ తీసుకుంటాను. నా అనాలిసిస్ ప్రకారం 197 స్టాప్ లాస్ కాబట్టి అక్కడే నేను స్టాప్ లాస్ని పెడతాను. టార్గెట్ యాజ్ ఇట్ ఈస్ 206 మెయింటైన్ చేస్తాను. దీన్ని బట్టి చూస్తే నేను తీసుకుంటున్న ఎంట్రీ నుంచి స్టాప్ లాస్ ఎంత దూరంలో ఉంది? 6 పాయింట్స్ దూరంలో ఉంది. పర్ షేర్ 6 పాయింట్స్ దూరంలో ఉంది. అండ్ టార్గెట్ ఎంత దూరంలో ఉంది? 3 పాయింట్స్ దూరంలో ఉంది. సో నా రిస్క్ పర్ షేర్ ఎంత ఫ్రెండ్స్? 203లో నేను పొజిషన్ తీసుకొని 197లో స్టాప్ లాస్ పెడితే పర్ షేర్ 6 పాయింట్స్ నేను నష్టపోవడానికి రెడీగా ఉంటున్నట్టు. అండ్ నేను టార్గెట్ ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాను? 3 రూపీస్ పర్ షేర్. నా రిస్క్ రివార్డ్ ఎంత ఇక్కడ? 2:1. 2 రూపీస్ స్టాప్ లాస్కి నేను 1 రూపీ ప్రాఫిట్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట. ఇది వర్స్ట్ ట్రేడ్ అవుతుందా కాదా? సో బిగినర్స్ ఇలాంటి రిస్క్ రివార్డ్ని ఎప్పుడూ కూడా మీరు యాక్సెప్ట్ చేయకూడదు. మీరు ఒకవేళ 10 ట్రేడ్లు చేస్తున్నారంటే ఆ 10 ట్రేడ్లో ఎక్కువ ట్రేడ్స్ రిస్క్ కంటే కూడా రివార్డే ఎక్కువగా ఉండే ట్రేడ్సే మీరు చేయాలి. ఇన్ సమ్ కేసెస్ రిస్క్ అండ్ రివార్డ్ ఈక్వల్గా ఉండే ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ మీకు ఆ ట్రేడ్ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉందనుకుంటేనే. సో ఎగ్జాంపుల్ చూస్తే ఐటీసీ 200లో ట్రేడ్ అవుతుంది. సో 200లోనే మీరు పొజిషన్ తీసుకుంటున్నారు అనుకుందాం. 197 స్టాప్ లాస్ యాజ్ ఇట్ ఈస్ మెయింటైన్ అవుతుంది. 206 వరకు వెళ్తుందని మీకు అనిపించినా సరే 203లో మీరు ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారు. సో నేను ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి స్టాప్ లాస్ ఎంత దూరంలో ఉంది? 3 పాయింట్స్ దూరంలో ఉంది. నేను ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి టార్గెట్ ఎంత దూరంలో ఉంది? 3 పాయింట్స్ దూరంలో ఉంది. సో రిస్క్ రివార్డ్ చూస్తే రిస్క్ 3 పాయింట్స్ ఉంది, రివార్డ్ 3 పాయింట్స్ ఉంది. సో నాకు 1:1 రిస్క్ రివార్డ్ రేషియో ఉందన్నమాట. అంటే ఈచ్ 1 పాయింట్ ఆఫ్ రిస్క్ కి 1 పాయింట్ ఆఫ్ రివార్డ్ ని నేను యాక్సెప్ట్ చేసి ట్రేడ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నట్టు. మీరు ఒకవేళ సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే మీరు ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి మీరు తీసుకుంటున్న స్టాప్ లాస్ కంటే కూడా మీ టార్గెటే ఎక్కువగా ఉండాలి. అంటే మీ రిస్క్ కంటే కూడా రివార్డే పెద్దదిగా ఉండాలి. ఇన్ సమ్ కేసెస్ మీరు రిస్క్ రివార్డ్ ఈక్వల్ గా ఉండేలా కూడా తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ 200 దగ్గర నుంచి 203 టార్గెట్, 197 స్టాప్ లాస్. ఈ ట్రేడ్స్ ని మీరు పెద్దగా ఎంకరేజ్ చేస్తూ వెళ్ళకూడదు. లైక్ ఈక్వల్ స్టాప్ లాస్, ఈక్వల్ టార్గెట్ ఉండే ట్రేడ్స్ మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా ఫోకస్ చేయకూడదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కూడా రిస్క్ కంటే కూడా రివార్డ్ ఎక్కువగా ఉండే ట్రేడ్స్ నే ఫోకస్ చేయాలి. కాకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రివార్డ్ కంటే కూడా రిస్క్ ఎక్కువగా ఉండే ట్రేడ్స్ అయితే తీసుకోకూడదు. అంటే మీ టార్గెట్ కంటే కూడా స్టాప్ లాస్ ఎప్పుడు కూడా పెద్దదిగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇంట్రాడేకి సంబంధించిన 15 మినిట్స్ చార్ట్. సో బేసిక్స్ నుంచి చెప్తా అన్నారు, బట్ డైరెక్ట్ గా చార్ట్ చూపిస్తున్నారు. అసలు దీంట్లో ఉన్నవి ఏవనేది మాకు అర్థం కావట్లేదు అనే ఒక క్వశ్చన్ మీకు వచ్చినట్లయితే దీని రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కమింగ్ వీడియోస్ లో అయితే వస్తుంది. బట్ స్టార్టింగ్ నుంచి కూడా మీకు చార్ట్స్ ని అలవాటు చేయాలనే ఒక ఉద్దేశంతోనే మీకు ఇది నేను చూపిస్తున్నాను. నిఫ్టీలో మీరు సెల్ పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. 11,190 దగ్గర ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు అనుకున్నట్లు జరిగి నిఫ్టీ డౌన్ సైడ్ కి మూవ్ అయితే 11,090 దగ్గర మీ ప్రాఫిట్స్ ని బుక్ చేయాలనుకొని అది టార్గెట్ గా ఫిక్స్ అయ్యారు. ఒకవేళ మీరు అనుకున్నట్లు జరగకుండా నిఫ్టీ పైకి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తే మీరు లాస్ లో ఉంటారు. కాబట్టి 11,250 కంటే పైకి మూవ్ అవ్వదు. ఒకవేళ మూవ్ అయితే నేను అక్కడ ఎగ్జిట్ అయిపోతానని అక్కడ మీరు స్టాప్ లాస్ అయితే పెట్టడం జరిగింది. సో ఎంట్రీ దగ్గర నుంచి స్టాప్ లాస్ కి ఎంత దూరం ఉంది ఫ్రెండ్స్? ఆల్మోస్ట్. రిస్క్ ఎంత తీసుకుంటున్నారు మీరు? 60 పాయింట్స్ రిస్క్ తీసుకుంటున్నారు. రివార్డ్ ఎంత తీసుకుంటున్నారు మీరు? ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్. ఎంట్రీ దగ్గర నుంచి టార్గెట్ ఎంత దూరంలో ఉంది? ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దూరంలో ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే రిస్క్ కంటే కూడా మనకి రివార్డ్ ఎక్కువగా ఉంది. మనం చేస్తున్న అనాలిసిస్ లో మనం ఫైనల్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిన ట్రేడ్స్ అయితే ఇలానే ఉండాలి ఫ్రెండ్స్. మీరు తీసుకోవాలనుకుంటున్న ఏ ట్రేడ్ లో అయినా సరే మీ స్టాప్ లాస్ కంటే కూడా మీ టార్గెట్ అనేది పెద్దదిగా ఉండాలి. ఎప్పుడైతే మీ రిస్క్ రివార్డ్ అనేది మీకు ఫేవరబుల్ గా ఉంటుందో, అంటే రిస్క్ కంటే కూడా రివార్డే ఎక్కువగా ఉంటుందో, అంటే స్టాప్ లాస్ కంటే కూడా టార్గెటే మీకు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మీ ప్రాఫిటబిలిటీ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇది గమనించండి. ఫస్ట్ ఇక్కడ రిస్క్ రివార్డ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 1:1 అంటే మీనింగ్ ఏంటంటే మీరు తీసుకునే ప్రతి ట్రేడ్ లో కూడా స్టాప్ లాస్ 1 రూపీ ఉంటే టార్గెట్ 1 రూపీ ఉంటున్నట్టు అనమాట. 1:2 అంటే మీనింగ్ ఏంటంటే మీరు తీసుకునే ట్రేడ్స్ లో స్టాప్ లాస్ 1 రూపీ ఉంటే టార్గెట్ 2 రూపీస్ ఉంటున్నట్టు. అలాగే 1:3 అంటే మీరు తీసుకునే ట్రేడ్స్ లో స్టాప్ లాస్ 1 రూపీ ఉంటే టార్గెట్ 3 రూపీస్ ఉంటున్నట్టు. అలాగే స్టాప్ లాస్ 1 రూపీ ఉంటే టార్గెట్ 4 రూపీస్ ఉంటున్నట్టు. స్టాప్ లాస్ 1 రూపీ ఉంటే టార్గెట్ 5 రూపీస్ ఉంటున్నట్టు. మీరు తీసుకుంటున్న టోటల్ ట్రేడ్స్ లో ఎంత % సక్సెస్ఫుల్ ట్రేడ్స్ వస్తున్నాయి? లైక్ ఒకవేళ మీరు 10 ట్రేడ్స్ తీసుకున్నట్లయితే ఒకవేళ 2 ట్రేడ్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి అనుకోండి, మీ విన్నింగ్ రేట్ అనేది 20% అనమాట. మీరు 10 ట్రేడ్స్ తీసుకుంటుంటే 3 ట్రేడ్స్ సక్సెస్ఫుల్ అయితే మీ విన్నింగ్ రేట్ 30% అవుతుంది. మీరు 10 ట్రేడ్స్ తీసుకుంటుంటే దాంట్లో 4 ట్రేడ్స్ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అయితే మీ విన్నింగ్ రేట్ 40. అలాగే 5 ప్రాఫిటబుల్ గా ఉంటే 50, 6 ప్రాఫిటబుల్ గా ఉంటే 60. చెప్పండి ఫ్రెండ్స్, మీరు తీసుకుంటున్న ట్రేడ్స్ ఒక విన్నింగ్ రేట్ ని, స్ట్రైక్ రేట్ ని మీరు ఫిక్స్ చేయగలరా? మీరు ఒకవేళ 10 ట్రేడ్స్ తీసుకుంటుంటే దాంట్లో ఎన్ని ప్రాఫిటబుల్ గా ఉంటాయి, ఎన్ని లాస్ ట్రేడ్స్ ఉంటాయి అనేది మీరు ముందుగానే డిసైడ్ చేయగలరా? ఎంత సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినా సరే తనకున్న వ్యూ రాంగ్ అయినప్పుడు
తను తీసుకున్న ట్రేడ్ లో తన లాస్ నే బుక్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్రేడింగ్ నుంచి మంచిగా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు కూడా లాసెస్ లోనే ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి విన్నింగ్ రేట్ ని ఎవ్వరూ కూడా ఫిక్స్ చేయలేరు. ఏ స్టాక్స్ లో అయితే మంచి ఆపర్చునిటీ ఉందో, అంటే స్టాప్ లాస్ కంటే కూడా టార్గెట్ ఎక్కువగా ఉందో, ఆ స్టాక్స్ ని మన ట్రేడింగ్ కి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలా మంచి రిస్క్ రివార్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 1:1 గురించి మాట్లాడుకుందాం. అంటే టార్గెట్ 5 రూపీస్ ఉంటే స్టాప్ లాస్ 5 రూపీస్ ఉంటున్నట్టు, టార్గెట్ 10 రూపీస్ ఉంటే స్టాప్ లాస్ 10 రూపీస్ ఉంటున్నట్టు. మీరు ఏ ట్రేడ్ తీసుకుంటున్నా స్టాప్ లాస్ ఎంత ఉంటుందో టార్గెట్ కూడా అంతే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మీరు తీసుకునే 10 ట్రేడ్స్ లో మీరు ఈవెన్ 5 ట్రేడ్స్ ప్రాఫిటబుల్ గా ఉన్నా సరే మీరు ఇంకా స్టిల్ లాస్ లోనే ఉంటారనమాట. సో బ్రేక్ ఈవెన్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ రెండు మ్యాచ్ అవుతున్నట్టు. ప్రాఫిట్ లాస్ మ్యాచ్ అవుతుంది, కానీ మీ బ్రోకర్ మీ మీద వేసే ఛార్జెస్ కానివ్వండి, బ్రోకరేజ్ ఛార్జెస్ కానివ్వండి, అండ్ గవర్నమెంట్కి మీకు పే చేయాల్సిన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అండ్ టర్న్ ఓవర్ ఫీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు స్టిల్ ఇంకా ఇక్కడ కూడా లాస్లోనే ఉంటున్నట్టు. ఒకవేళ మీరు తీసుకునే 10 ట్రేడ్స్లో 6 ట్రేడ్స్ కానీ మీరు ప్రాఫిటబుల్గా చేయగలిగినట్లయితే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారనమాట. సో 1:1 రిస్క్ రివార్డ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు తీసుకునే 10 ట్రేడ్స్లో 6 ట్రేడ్స్ అనేది ప్రాఫిటబుల్గా ఉండాలి. లేదంటే మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటున్నా దాంట్లో 60% ట్రేడ్స్ అనేవి ప్రాఫిటబుల్గా ఉంటేనే మీరు ఓవరాల్గా మీ ట్రేడింగ్ కెరియర్లో ప్రాఫిటబుల్గా ఉంటారు. అలా కాకుండా ప్రతి ₹1 స్టాప్ లాస్కి ₹2 టార్గెట్ ఉండాలనేలాగా మీరు డిసైడ్ అయితే మీ విన్నింగ్ రేట్ 40% ఉంటే సరిపోతుంది అనమాట. అంటే ఎవ్రీ 10 ట్రేడ్స్లో 4 ట్రేడ్స్ మీరు ప్రాఫిటబుల్గా ఉంటే చాలు. మిగతా 6 ట్రేడ్స్ లాస్లో ఉన్నా సరే మీరు ఓవరాల్గా మీ ట్రేడింగ్ కెరియర్లో ప్రాఫిటబుల్గానే ఉంటారు. రిస్క్ రివార్డ్ 1:1 నుంచి 1:2కు మార్చేసరికి మీరు కేవలం 40%, అంటే 10 ట్రేడ్స్లో 4 ట్రేడ్స్ మీరు ప్రాఫిటబుల్గా ఉంటే చాలు మీ ట్రేడింగ్ కెరియర్లో మీరు ప్రాఫిటబుల్గా ఉంటున్నట్టు. ఒకవేళ మీరు 1:3 అంటే ఎవ్రీ ₹1 స్టాప్ లాస్కి ₹3 టార్గెట్ ఉండేలాగా మీరు ట్రేడ్ని కానీ సెలెక్ట్ చేసుకోగలిగినట్లయితే కేవలం 10లో 3 ట్రేడ్లు మీరు ప్రాఫిటబుల్గా ఉంటే చాలు మీ ట్రేడింగ్ కెరియర్లో మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా ప్రతి ₹1 స్టాప్ లాస్కి ₹4 టార్గెట్ని కానీ ఉండే ట్రేడ్స్ని మీరు తీసుకోగలిగినట్లయితే మీరు కేవలం 2 ట్రేడ్స్లో ప్రాఫిటబుల్గా ఉంటే చాలు. కేవలం బ్రోకరేజ్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తారు. నాపై వచ్చే ప్రతి ప్రాఫిటబుల్ ట్రేడ్ కూడా మిమ్మల్ని ప్రాఫిట్స్లోనే ఉంచుతుంది. ₹1 స్టాప్ లాస్కి ₹5 టార్గెట్ వచ్చే ట్రేడ్స్ మీరు తీసుకోగలిగినట్లయితే ప్రతి 10 ట్రేడ్స్లో కేవలం 2 ట్రేడ్స్ మీరు ప్రాఫిటబుల్గా ఉంటే చాలు. 10 ట్రేడ్స్లో మీరు ఓవరాల్గా మీ ట్రేడింగ్ కెరియర్లో ప్రాఫిటబుల్గా ఉంటారనమాట. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏదో ఒక ట్రేడ్లో ఎంటర్ అయిపోదామని ప్రతి ట్రేడ్ తీసుకోకుండా మంచి రిస్క్ రివార్డ్ ఉండే ట్రేడ్స్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకోగలిగినట్లయితే మీ విన్నింగ్ రేట్ తక్కువగా ఉన్నా సరే, స్ట్రైక్ రేట్ అనేది తక్కువగా ఉన్నా సరే మీ ట్రేడింగ్ కెరియర్లో మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఫస్ట్ మీరు ఏం కంట్రోల్ చేయగలరో అది తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏం కంట్రోల్ చేయలేరో అది పక్కన పెట్టండి. మీరు కంట్రోల్ చేయగలిగింది మీరు తీసుకుంటున్న ట్రేడ్లో ఎంత స్టాప్ లాస్ పెట్టగలరు, ఎంత టార్గెట్ పెట్టగలరు అనేది. ఎప్పుడైతే ఇది మీ కంట్రోల్లోకి మీరు తీసుకుంటారో ఆటోమేటిక్గా మీ ప్రాఫిటబిలిటీ అనేది మారిపోతుంది. కాకపోతే ఈ రిస్క్ రివార్డ్ అనేది ఇంట్రాడేలో అయితే పాసిబుల్ అవ్వదు. అంటే ప్రతి ₹1 స్టాప్ లాస్కి ₹3 టార్గెట్ వచ్చేలాగా మనం ఇంట్రాడేలో ట్రేడ్స్ తీసుకోవడం అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అయితే జరగదు ఫ్రెండ్స్. కొన్ని కండిషన్స్లోనే మనకి ఇంట్రాడేలో ఇలాంటి ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఇంట్రాడేలో మోస్ట్లీ ఈ రేషియోతోనే మనం ట్రేడ్స్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే సక్సెస్ఫుల్గా స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం ఈ రిస్క్ రివార్డ్నే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రాపర్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. ఆ లెవెల్ దగ్గర వాళ్ళు పొజిషన్ తీసుకుంటారు. అక్కడి నుంచి స్టాప్ లాస్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది, టార్గెట్ అనేది దూరంగా ఉంటుంది. సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఈ రిస్క్ రివార్డ్ రేషియోస్ని ఫిక్స్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా తక్కువ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేసినా సరే ఓవరాల్ వాళ్ళ ట్రేడింగ్ కెరియర్లో వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నెగ్లెక్ట్ చేసే పాయింట్. ఎంత లోపల కంపల్షన్ ఉన్నా సరే, అంటే మార్కెట్ అంతా పెరుగుతుంది, ఈ స్టాక్ కూడా పెరుగుతుందేమో, ఎంట్రీ పొజిషన్ తీసుకో, ఏం కాదు, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వదు, టార్గెట్ ట్రిగ్గర్ అవుతుందని వాళ్ళకి ఎంత అనిపిస్తున్నా సరే, ఒకవేళ నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత నుంచి స్టాప్ లాస్ నేను ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి, స్టాప్ లాస్ దూరంగా ఉండి టార్గెట్ దగ్గరగా ఉందనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అయితే దాన్ని అయితే అవాయిడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇష్టం వచ్చిన రిస్క్ రివార్డ్ తో మనం ట్రేడ్స్ తీసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి ప్రాఫిటబిలిటీ వచ్చిన ట్రేడ్స్ లో వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది, మనం లాస్ అయిన ట్రేడ్స్ లో వచ్చిన లాస్ చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట. కాబట్టి ఎన్ని ఎక్కువ ప్రాఫిటబుల్ ట్రేడ్స్ వస్తున్నా సరే స్టిల్ మనం లాసెస్ లోనే మెయింటైన్ అవుతూ ఉంటాం. స్టాక్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ స్టోరీ కంటే కూడా ఫెయిల్యూర్ స్టోరీసే మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. దానికి మెయిన్ మన ఎమోషన్స్ అనమాట. అనుకుందాం, నా దగ్గర ₹1,00,000 ఉంటే దాంట్లో ఒకవేళ నేను 10,000 పోగొట్టుకున్నాను అనుకుందాం, అంటే 10% నా క్యాపిటల్ని పోగొట్టుకున్నాను అనుకుంటే నా మైండ్ ఎప్పుడు కూడా ఆ 10,000నే ఫోకస్ చేస్తూ ఉంటుంది, ఆ 90,000నే పక్కన పెట్టేస్తుంది. 10,000 పోయింది కాబట్టి ఆ 10,000 ఎలా అయినా రికవర్ చేయాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో మన క్యాపిటల్ని ఇంకా ఎక్కువ కోల్పోతాం అనమాట. సో ఈ కోల్పోవడంలో ఉన్న లాజిక్ని ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఈ టేబుల్ ఏంటంటే మీ క్యాపిటల్లో మీరు ఎంతైతే నష్టపోతూ ఉంటారో మళ్ళీ మీ ఒరిజినల్ క్యాపిటల్కి రావడానికి ఇంత లాభాన్ని సంపాదించాల్సి ఉంటుంది అనమాట. అంటే 1 lakh ఉంటే 50,000 నష్టపోయారు అనుకుందాం. 1 lakhలో 50,000 నష్టపోతే మీ దగ్గర మిగిలింది 50,000 మాత్రమే.
మీ 50,000తో 50,000 సంపాదించాలి కాబట్టి 100% మీరు గెయిన్స్ని సంపాదించగలిగితేనే మళ్ళీ మీరు ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళగలరు. అలా మీరు ఒకవేళ మీ క్యాపిటల్లో 60%, 70%, 80%, 90% కోల్పోతున్నారనుకోండి, మళ్ళీ మీ ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళడానికి ఇంత పర్సెంట్ లాభాలను అయితే సంపాదించాల్సి ఉంటుంది. ప్రాక్టికల్గా ఇవి పాసిబుల్ అయితే కాదు. కాబట్టి మొదటి నుంచే మీరు ట్రేడ్ చేస్తున్న ట్రేడ్స్ రిలేటెడ్గా రిస్క్ రివార్డ్ అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి ఫ్రెండ్స్. ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, అలా తీసుకుంటున్న రిస్క్కి మీకు ఎంత రివార్డ్ వస్తుంది, స్టాప్ లాస్ ఎంత పెడుతున్నారు, టార్గెట్ ఎంత పెడుతున్నారు. సాడ్ థింగ్ ఏంటంటే అసలు స్టాప్ లాసే పెట్టకుండా బిగినర్స్ అయితే ట్రేడ్ చేస్తూ ఉన్నారు రీసెంట్ టైమ్స్లో. ఒక ట్రేడ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ ట్రేడ్లో నష్టం వచ్చిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక స్టాక్లోకి మనం ఎంటర్ అవ్వాలనుకుంటున్నప్పుడు టార్గెట్ కంటే కూడా ముందు మనం స్టాప్ లాస్నే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ మిమ్మల్ని, నన్ను, ఇంకెవరినైనా సరే ఒకేలా ట్రీట్ చేస్తుంది. ఎవరికి ఫ్రెండ్ కాదు, ఎవరికి ఎనిమి కాదు. కాబట్టి విన్నింగ్ రేట్ అనేది మోస్ట్లీ మన చేతుల్లో అయితే ఉండదు. ఎంత మంచి అనాలిసిస్ చేసినా సరే ఏదో ఒక ట్రేడ్లో మనం నష్టపోతూ ఉంటాం. అది మన కంట్రోల్లో ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే మన కంట్రోల్లో ఉండగలిగేది రిస్క్ రివార్డ్, స్టాప్ లాస్, అలాగే టార్గెట్. ఎప్పుడు కూడా అది మీకు ఫేవరబుల్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. విన్నింగ్ రేట్ని మన చేతుల్లోకి తీసుకోలేమా, 10 ట్రేడ్స్లో 5 ట్రేడ్స్, 6 ట్రేడ్స్ని మనం ప్రాఫిటబుల్గా ఉంచలేమంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్టాక్ మార్కెట్లో మీరు అనాలిసిస్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అండ్ ఎలాంటప్పుడు బ్యాక్ అవ్వాలి, అంటే ఆ పాయింట్లో ఎటువంటి ట్రేడ్ తీసుకోకూడదు అనేది మీకు అర్థమవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ మీ విన్నింగ్ రేట్ అనేది కూడా మారుతుంది. సో అది మీకు అర్థమయ్యే లోపు, మీరు దాన్ని అనాలిసిస్ చేసే లోపే రిస్క్ రివార్డ్ లేని ట్రేడ్స్ తీసుకొని ఎక్కువగా నష్టపోయి స్టాక్ మార్కెట్ లోంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. కాబట్టి మొదట మీరు ఏది కంట్రోల్ చేయగలరో అది మాత్రమే మీ చేతుల్లో ఉంచండి. కేవలం కొన్ని కాన్సెప్ట్సే నేర్చుకొని దాన్నే ప్రాక్టీస్ చేస్తూ మంచి రిస్క్ రివార్డ్ తో ట్రేడ్ చేస్తున్న వ్యక్తి ప్రాఫిటబుల్ గా ఉంటాడంటే నేను ఒప్పుకుంటాను. కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్ అన్ని ఒక ట్రేడర్ కి తెలుసు, కాకపోతే తను రిస్క్ రివార్డ్ ని ఫాలో అవ్వట్లేదు. టార్గెట్ లిమిటెడ్ గా ఉన్న స్టాప్ లాస్ అన్లిమిటెడ్ గా పెట్టుకొని ట్రేడ్స్ చేస్తున్నాడు అంటే తన స్ట్రైక్ రేట్ ఆర్ విన్నింగ్ రేట్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే, ఎన్ని ప్రాఫిటబుల్ ట్రేడ్స్ తను చేస్తున్నా సరే, ఎంత డబ్బులు తను సంపాదిస్తున్నా సరే, ఒక్క లాస్ ట్రేడ్ అంటే ఒక్క స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యే ట్రేడ్ సరిపోతుంది తనకు వచ్చిన ప్రాఫిట్స్ అంతా కూడా పోవడానికి. హోప్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ నుంచి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గాను అండ్ యూస్ఫుల్ గా అనిపించింది అండ్ తప్పకుండా ఇది బిగినర్స్ కి రీచ్ అవ్వాలనుకుంటే కింద లైక్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని బిగినర్స్ తో షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అండ్ ఆ లైక్స్ ద్వారానే ఇలాంటి టాపిక్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయని అండ్ ఇలాంటివి మరికొన్ని తీసుకురావాలనేది అయితే నాకు అర్థమవుతుంది. మీరు స్టాక్ మార్కెట్ లో ఎట్ ఎనీ పాయింట్ ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఛానల్ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఇఫ్ మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు త్రూ ఈ లింక్స్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి స్పెషల్లీ బిగినర్స్కి యూజ్ అవుతుందని మీకు ఒకవేళ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని గ్రూప్స్లో షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. బికాస్ స్టాక్ మార్కెట్లో బిగినర్స్ నష్టపోకూడదనే మొదటగా ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.